హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? మరి ఒక మినీ బ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసానండి. ఇప్పుడే పూజ కంప్లీట్ అయిందండి. పానకంతో స్టార్ట్ చేశానండి. ఈరోజు అమ్మవారికి పెట్టిన నైవేద్యంతోటే దొండకాయ కర్రీ చేసిందండి మా ఇంట్లో మా అమ్మ. కొంచెం చారు టైప్ చేసిందండి. అండ్ పుల్కా చేసిందండి కొంచెము. అదే ఇంక ఇప్పుడే ఆఫీస్ నుంచి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా నేను తినడం స్టార్ట్ చేశానండి. ఆఫ్టర్నూన్ అసలు ఈరోజు బాక్స్ తీసుకొని వెళ్ళలేదండి కొంచెం, అందుకని ఇక చాలా ఆకలి మీద ఉంది, పెట్టేసేయండి అమ్మ అంటే పెట్టేసిందండి. చాలా బాగుంది దొండకాయ కర్రీ. నైట్ టైం కదండి పుల్కాస్, దొండకాయ కర్రీ అట్లా మసాలాలు లేకుండా అలా తినేసానండి కొంచెము. నా ఛానల్ని ఇంకా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదండి. మీ ఆదర అభిమానాలతో ఉంటేనే కదండి ఇంకా నేను ముందుకు రాగలుగుతాను. ఇంకా నాకు మరిన్ని వీడియోలు చేయాలని అనిపిస్తుంది. అసలే కొత్తగా స్టార్ట్ చేశాను, నాకు ఏమంతా తెలియదండి. మీ సపోర్ట్ వల్ల ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నానండి. కొంచెం సబ్స్క్రైబ్ అండ్ షేర్ అండ్ లైక్ చేయండి. మీ ఆదర అభిమానాలతో ఇంకా కొంచెం ముందుకు వెళ్తానని నేను కోరుకుంటున్నానండి. మీ సపోర్ట్ ఉంటే ఇంకా ముందుకు వెళ్తానండి. ఇది చపాతీ అండ్ దొండకాయ కర్రీ అయితే మా అమ్మ చాలా బాగా చేసిందండి. చాలా బాగుంది కూడా. ఈరోజు అయితే నైట్ టైం లైట్ ఫుడ్ తింటేనే కదండి కొంచెం డైజెషన్ ప్రాబ్లం కూడా అంతా ఫ్రీ అవుతుంది, అంత డైజెషన్ కూడా క్లియర్ అవుతుంది కదా. అందుకనే మేము నైట్ టైం లైట్ వెయిటే తీసుకుంటామండి, ఎక్కువ తీసుకోము. ఇంకా మా అమ్మ కూడా కొంచెం గ్రేవీ టైపే చేసింది లైట్గా. మేము ఉప్పు కారాలు కొంచెం ఆయిల్స్ అన్నీ కొంచెం తక్కువ వాడతామండి, ఎక్కువ వాడము. మా నాన్నకు కూడా కొంచెం బీపీ ఉండడం వల్ల మేము కారం ఉప్పులు అయితే తక్కువనే తింటామండి. అది మా నైట్ ఫుడ్ అండి. మా నాన్నకు కూడా చేసి పెట్టేస్తుంది మా అమ్మ. ఇది నైట్ పైన బొట్టు ఏంటి అని అనుకుంటున్నారా అండి? నేను మొక్కుతుంటే ఫోటోది నాకు అంటిందండి. ఇక అమ్మవారే ఇచ్చిందని అనుకొని ఇంకా నేను దాన్ని ఏమీ డిస్టర్బ్ చేయలేదు, అలానే పెట్టేసుకున్నానండి. థ్యాంక్ యూ అండి.